బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కమిటీలను రద్దు చేస్తున్నట్టు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. జిల్లాలోని పార్టీ నాయకులలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరించడంతో కార్యకర్తలు, మద్దతుదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రద్దు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలతో పాటు సమన్వయ బాధ్యతల్లో ఉన్న వారందరినీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితమే ప్రకాశం జిల్లా కమిటీని కూడా ఇదే రీతిలో రద్దు చేశామని, క్రమశిక్షణ లేని చోట వ్యవస్థను నడపలేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. జిల్లాలోని పార్టీ నాయకులలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉండటంతో కార్యకర్తలు, మద్దతుదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రద్దు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలలో సమన్వయ బాధ్యతలో ఉన్న వారందరినీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితమే ప్రకాశం జిల్లా కమిటీని కూడా ఇదే రీతిలో రద్దు చేశామని, క్రమశిక్షణ లేని చోట వ్యవస్థను నడపలేమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. నెల్లూరు జిల్లాలో మొదటి నుంచి కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి ఒక క్రమశిక్షణ లేదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎవరికి వారే ఇక్కడ యమునా తీర అన్న రీతిలో ఎవరికి వారే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయితే ఒక్క కార్యక్రమం కూడా ఇంతవరకు కలిసికట్టుగా చేసిన పాపాన పోలేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు జనసేన పార్టీకి నెల్లూరు జిల్లాలో కనీసం జిల్లా అధ్యక్షుడు కూడా లేకపోవడం చాలా దారుణంగా పేర్కొనవచ్చు. ఒక పార్టీ అధికారంలో ఉండి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో కూడా అడుగు పెడుతున్నప్పటికీ నెల్లూరు జిల్లాలో ఇంతవరకు పార్టీకి అధ్యక్షుడు కూడా లేడంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడంతా ఒకరిని మించిన ఒకరు నీదెంత అంటే నీదెంత అన్న స్టైల్లో ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కనీసం ఒక చిన్న కార్యక్రమం కూడా ఇటు జిల్లాలో ఉండే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఉండే ఇన్ఛార్జీలు కావచ్చు, జిల్లా ప్రధాన కార్యదర్శి కావచ్చు, జిల్లా కార్యదర్శి కావచ్చు, నగర అధ్యక్షుడు కావచ్చు, ఎవరైనా కానీ ఒక చోట కూర్చుని ఈ కార్యక్రమం మనందరం కలిసి చేద్దాం అన్న రోజైతే ఇంతవరకు అయితే కనిపించలేదు. దాదాపు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం కూడా అడుగు పెడుతున్నప్పటికీ ఇంతవరకు జిల్లాలో ఒక ఐక్యత అనేది లేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ నాయకుల క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ నుంచి అంటే పార్టీ మద్దతుదారు నుంచి చాలా వరకు జనసేన పార్టీకి అధ్యక్షుడికి ఫిర్యాదులు అందాయి. గతంలో కూడా చాలా అందాయి. అప్పటికైతే అందరిని పిలిచి మందలించి అంతా ఒక చోట కూర్చొని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, మనోహర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఘాటుగా చెప్పారు. కానీ అక్కడ తల ఊపి మళ్ళీ నెల్లూరు జిల్లాకు వచ్చి తమ స్టైలే వేరున్నట్లు నీదెంత అంటే నీదెంత అన్న స్టైల్ ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై బలపరిచామని జిల్లా నాయకుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని చెప్పి జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్కి లెటర్ల మీద లెటర్లు పెట్టారు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యం వల్ల
కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా ఇటు పవన్ కళ్యాణ్కి లెటర్ పంపించారు. ఈ క్రమంలో జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలు అన్నింటిని కూడా రద్దు చేయాలని చెప్పి అధిష్టానం నిర్ణయించింది. నిన్న సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న వారితో పాటు కమిటీలోని ఇతర సభ్యులను బాధ్యతల నుంచి ఇమీడియట్లీ తప్పిస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. క్రమశిక్షణ లేని చోట వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ లెటర్లో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని కూడా రద్దు చేసిన విషయం అందరూ తెలిసిందే. అయినప్పటికీ నెల్లూరు జిల్లాలో నాయకులు ఎలాంటి మార్పులు రాలేదు. కనీసం ఒక చోట కూర్చొని ఒక కార్యక్రమం చేసిన రోజైతే ఇంతవరకు 2 ఏళ్లలో లేదని చెప్పుకోవచ్చు. ఆ ప్రకాశం జిల్లా కమిటీని ఏ విధంగా అయితే రద్దు చేసామో అదే తరహాలో నిర్ణయాన్ని నెల్లూరు జిల్లా కమిటీ విషయంలో తీసుకున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ లెటర్లో పేర్కొన్నారు. కొత్త కమిటీని నియమించే వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ లెటర్లో పేర్కొన్నారు. అయితే నెల్లూరు జిల్లాలో ఇటు జనసేన పార్టీ 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చినప్పటికీ నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలన్న ఆ కుతూహలం గాని, పట్టుదల గాని, క్రమశిక్షణ గాని ఏ ఒక్క నాయకులకు కనిపించలేదని చెప్పుకోవచ్చు. అందుకే ఇటు పార్టీని ఎవరు కూడా కలిసి పట్టించుకోకుండా ఎవరికి వారే ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టింది. దానికి కనీసం అది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా జనసేన పార్టీకి జిల్లాలో ఉండేది 4 నాయకులే. ఆ 4 నాయకులైనా కానీ ఒక చోట కూర్చొని ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలని చర్చించిన పాపానైతే పోలేదని చెప్పుకోవచ్చు. ఎవరికి వారే ఎక్కడ పడితే అక్కడ కమిటీలు సభ్యత్వ నమోదులు చేయించుకోవడం జరిగింది. అదే విధంగా వర్గాలు కూడా ఇటు నాగబాబు వర్గం ఒకటని, ఇటు నాదెండ్ల మనోహర్ వర్గం ఇంకొకటి అని చెప్పి వర్గాలు కూడా విడిపోయాయి. బాహాబాహిగా తన్నుకున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగినప్పుడైతే స్థానికంగా 2 ఏళ్ల నుంచి ఇన్ఛార్జిగా ఉన్న నలిశెట్టి శ్రీధర్ను పిలవకుండా వీళ్ళు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. దీంతో నలిశెట్టి శ్రీధర్ వర్గం అక్కడికి చేరుకుని కుర్చీలతో, టేబుల్తో, బల్లతో తన్నుకున్నారని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ పరువు తీశారు నెల్లూరు జిల్లాలని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాంటి కార్యక్రమాలు చాలా చోట్ల కూడా జరిగాయి. ఏ ఒక్క కార్యక్రమం ఇటు మినిస్టర్ వచ్చిన ఎమ్మెల్యే కార్యక్రమాలకి, మినిస్టర్ కార్యక్రమాలకి, ఇన్ఛార్జి మినిస్టర్ కార్యక్రమాలకు కూడా ఆహ్వానం అందినప్పటికీ కూడా ఎవరికి వారే పోయినట్టు, ఒకవేళ కలిసిపోయినా కానీ ఒకరు అటు ఉంటే ఒకరు ఇటు ఉంటే ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవన్నిటి మీద కూడా ఒక రిపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్కి గత 2 ఏళ్ల నుంచి కూడా చాలా రిపోర్ట్లు పోయాయి. అయితే ఎట్టికేలకు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి జరగవలసిన డ్యామేజ్ పూర్తిగా జరిగిపోయిందని, ఇప్పుడు క్రమశిక్షణ తీసుకుని కూడా ఒరిగేది ఏమీ లేదని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ అస్తవ్యవస్థంగా ఉంటుందని, దానికి తోడు ఉండే 4 ఇన్ఛార్జీలు కూడా ఎవరికెవరికి సంబంధం లేకుండా ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటూ, ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ, ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకుంటూ పార్టీని నడి రోడ్డుపై పరువు తీసినప్పటికీ ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ చలించకపోవడం పట్ల కార్యకర్తల్లో అయితే చాలా అసహనం ఉందని చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లాలో ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంటే, పార్టీ నామరూపం లేకుండా పోతా ఉంటే, ఒకరినొకరు కొట్టుకుంటుంటే, తిట్టుకుంటుంటే, ఈ టేబుల్స్, బల్లలు, కుర్చీలు ఇసురుకుంటుంటే ఇంత దారుణమైన పరిస్థితులు నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉంటే అధిష్టానానికి కనిపించడం లేదా అని చెప్పి కూడా జనసేన వీరాభిమానులు, వీర మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఎట్టికేలకు 2 సంవత్సరాల తర్వాత పార్టీ దాదాపు 90% చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుని ఏమి ఉపయోగం అని కూడా ఒక ప్రశ్న అయితే తలెత్తుతా ఉంది. ఎప్పుడైతే పార్టీలో క్రమశిక్షణ లోపించిందో, ఎప్పుడైతే ఇటు టేబుల్స్, బల్లలు, కుర్చీలు ఒకరిపై ఒకరు ఇసురుకుని కొట్టుకున్నారో, నడి రోడ్డు పైన మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇలాంటి అవమానకరమైన సంఘటన జరిగిందో ఆ రోజే చర్యలు తీసుకొని ఉంటే బాగుండని, అది జరిగిన 4 నెలలకి ఇప్పుడు చర్యలు తీసుకుంటే ఒరిగేది ఏముందని చెప్పి కూడా ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాకి పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. పైగా పార్టీ అధ్యక్షుడు రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి లాంటి మెయిన్ ప్రధాన స్థానంలో ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాకి అధ్యక్షుని కూడా నియమించుకోలేకపోవడం మాత్రం చాలా విచిత్రంగా ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గతంలో మనుక్రాంత్ రెడ్డి ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. చాలా చురుకుగా పనిచేశాడు. పార్టీని బాగా కలుపుకు వెళ్ళాడు. క్యాడర్ కూడా మంచి ఊపులో ఉంది. పైగా మనుక్రాంత్ రెడ్డి ఎన్ఆర్ఐ క్యాండిడేట్ కాబట్టి, ఆర్థికంగా బలవంతుడు కాబట్టి బాగా ఖర్చు పెడుతూ జిల్లాలో పార్టీని ఒక రేస్ గుర్రం లాగా పరిగెత్తించాడని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మనుక్రాంత్ రెడ్డి కొన్ని కారణాల వల్ల 2024 సాధారణ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి
తో చర్చలు జరిపి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక 2024 సాధారణ ఎన్నికల మొదటి రోజు నుంచి కూడా ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పటికీ కూడా నెల్లూరు జిల్లాకి జనసేన పార్టీ అధ్యక్షుని నియమించుకోలేకపోవడం అంటే చాలా సిగ్గుచేటని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలో ఉంటూ ఆ పార్టీలోని అధ్యక్షుడు రాష్ట్రానికి ఉపాధ్యక్షుడు కూడా ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటూ జిల్లాకి అధ్యక్షుని నియమించుకోలేకపోవడం పట్ల ఇట జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ నాయకులపై క్రమశిక్షణా చర్యలు కఠినంగా తీసుకోకుండా కమిటీని రద్దు చేయడం వల్ల ఉపయోగం ఏమిటని కూడా ప్రశ్న అయితే తలెత్తా ఉంది. ఏదైతే పట్ట పొగులు ఉదయం 10 గంటలకి మధ్యాహ్నం 1 గంటకి ఇటు జన సైనికులు ఒకరిపై ఒకరు కర్రలతో కొట్టుకోవటం, రాళ్లు విసురుకోవటం, టేబుల్స్ విసురుకోవటం, కుర్చీలు విసురుకోవటం ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు, ఎందుకు వాళ్ళకి సస్పెండ్ చేయలేదు అని చెప్పి కూడా ప్రశ్న అయితే తలెత్తుంది. పార్టీలో ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉండి పార్టీ కార్యక్రమాలు ఏ ఒక్కరు కలిసి కట్టుగా చేయకుండా ఎవరికి వారే చేసుకుంటూ పోతా ఉంటే అధినేత ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ ఈ యొక్క ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళని సస్పెండ్ చేసి పార్టీని కాపాడాలని చెప్పి జన సైనికులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.